డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నన్ను చాలామంది అడిగితే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఏది చేయడం వల్ల మనం ఫాస్ట్గా రిజల్ట్స్ పొందొచ్చు? సార్ నేను గతాన్ని తలుచుకొని నేను భయపడుతున్నాను, బాధపడుతున్నాను, ఆ పాస్ట్ మెమరీస్ని ఎలా నేను పాస్ట్ మెమరీస్ నుంచి ఎలా బయటికి రావాలని అడుగుతుంటారు. అయితే వారికి సింపుల్ ఒక టెక్నిక్ నేను చెప్పబోతున్నాను. దాన్ని ఏంటంటే రిప్లే మెథడ్. ఏ మెథడ్ అండి? రిప్లే మెథడ్. సో చూడండి, రోజువారీ జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి. అంటే మనకు అనుకూలంగా జరిగినటువంటి సంఘటనలు కొన్ని జరిగి ఉంటాయి, అనుకూలంగా జరగని సందర్భాలు కొన్ని ఉంటాయి. సో ఏమి జరిగినా కూడా రాత్రి పడుకునే ముందు మాత్రం ఈ మెథడ్ కనుక అప్లై చేస్తే మాత్రం కంప్లీట్గా మీరు పాస్ట్ మెమరీస్ని ఎరేజ్ చేసి కొత్తగా లైఫ్లో మనం సృష్టించుకోవచ్చు. ఆ మెథడ్ పేరే రిప్లే మెథడ్. సో ఈ రిప్లే మెథడ్లో మీరు ఏం చేస్తారంటే, రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మీ జీవితంలో ఏదైతే మీకు అనుకూలంగా జరగని సందర్భాలను కూడా ఆల్రెడీ అనుకూలంగా జరిగినట్టుగా మీరు ఊహించుకుంటారు. అంటే సపోజ్ మీరు ఒక సేల్స్ మార్కెటింగ్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఒక క్లయింట్ మీకు నో అని చెప్పారు. అయితే నో అని చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? సాధారణంగా బాధపడుతుంటారు. మీరు ఒక స్టూడెంట్, మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేశారు, బట్ అనుకున్న విధంగా మార్క్స్ రాలేదు. ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఆ బిజినెస్ అనుకున్నట్టుగా రన్ కావట్లేదు. సో ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. రాత్రి పడుకునేటప్పుడు బాధగా పడుకుంటారు. ఈ రిప్లే మెథడ్ ద్వారా మీరు అలా పడుకోరు. అంటే ఎలా పడుకుంటారంటే, రిప్లే చేస్తారంటే ఏదైతే మీకు జరిగిందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే మీకు ఉందో, ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా మీకు అనుకూలంగా మీరు మార్చేసుకొని పడుకుంటారు. అంటే పడుకునే ముందే మీరు అనుకుంటారు ఏంటి అంటే, రిప్లే మెథడ్ ఒకసారి గుర్తెచ్చుకుంటారు. ఒకవేళ మీకు మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, మీకు మార్క్స్ వస్తే ఎలా ఉంటుంది నా జీవితం అని ఊహించుకుంటూ పడుకుంటారు. సో అదేవిధంగా బిజినెస్లో లాస్ అయిపోయింది, మీకు అనుకున్నటువంటి ఆ క్లయింట్ నో అన్నారు. ఆ క్లయింట్ నో అన్న క్లయింటే ఎస్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకొని పడుకుంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీకు అనుకూలంగా ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ పడుకుంటారు. అలా పడుకున్న తర్వాత ఏమవుతుందంటే, సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే ఊహించుకున్నారో అది రియాలిటీగా వేరే మార్నింగ్ టైంలో వేరే కొత్త కస్టమర్ ఎస్ అనొచ్చు, లేదా మీరు మార్క్స్ తక్కువ వస్తే మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మార్క్స్ తక్కువ వచ్చినందుకు కానీ, బిజినెస్లో లాస్ అయినందుకు కానీ, రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ డౌన్ఫాల్ అయితే మనం ఇక్కడ బాధపడుకుంటూ పడుకోవట్లేదు, కేవలం ఆనందంగా ఇలా మనం ఆనందంగా పడుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఆనందంగా నిద్రిస్తామో, పీస్ఫుల్గా మనం నిద్రిస్తామో, మార్నింగ్ యాక్టివ్గా లేస్తామో, మన ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే ఆలోచన మనం పదే రిలీజ్ చేస్తుంటామో వాటిని మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాం. ఎప్పుడైతే నైట్ పడుకునేటప్పుడు ఎస్పెషల్లీ సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎలా ఉంటుందండి? చాలా యాక్టివ్గా ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్. అలాంటి సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏదైతే సంకేతాలను మీరు పంపిస్తారో, అంటే ఆలోచన రూపంలో మీరు దేనినైతే మీరు పంపిస్తారో దానినే మీరు ఆకర్షించుకుంటారు. సో అలా మీరు పదే మీకు కావాల్సిన దాన్ని మీరు జీవితంలో, అంటే ఏదైనా కావచ్చు, హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, మీ రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఏదైనా సరే మీ జీవితంలోకి ఆకర్షించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే రిప్లే మెథడ్. ఎవరైతే రిప్లే మెథడ్ స్టార్టింగ్లో మీకు రాకపోవచ్చు, బట్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మీరు సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. సో ఇలాంటి చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం. ఎక్కడంటే 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్లో. అయితే ఈ 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్లో మీరు ఎన్రోల్ చేసుకునే ముందుగా ఒక డెమో క్లాస్ అనేది ఉంటుందండి. అంటే ఎవ్రీ ఫ్రైడే మీ ఒక ఫ్రీ డెమో క్లాస్ను కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్లో అసలు మన యొక్క వైబ్రేషన్స్ ఎలా మార్చుకోవచ్చు, అసలు ఎందుకు ఇష్యూస్ మనకు నిజ జీవితంలో ఎదుర్కొంటాం, ఆ నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్కు ఏమిటి ఆ సొల్యూషన్స్, అవన్నీ కూడా మనకు ఫ్రీ డెమో క్లాస్లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఫ్రీ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి ప్రశ్నలైనా మీరు నన్ను అడగొచ్చు, అక్కడే మీకు సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. లేదా ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు నాకు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్ ఏమేమి ఉంటాయి 1 మంత్ ప్రాక్టీస్ క్లాసెస్లో? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అంటే ఎన్నో రహస్యాలండి. ఎందుకు కేవలం 2% ఆఫ్ ద పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతారు 100%లో? అంటే వారి యొక్క హ్యాబిట్స్, అలవాట్లు అండి. మీరు కూడా మీ అలవాట్లను మీరు మార్చుకోగలిగితే మీరు జీవితంలో మీరు అద్భుతాలను మీరు సృష్టించుకోవచ్చు. అసలు ఎలాంటి అలవాట్లు మనం మార్చుకోవచ్చు, ఎలాంటి అలవాట్లు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకుంటారు. అయితే కొంతమంది నన్ను అడుగుతుంది అంటే, నిజంగా మన అలవాట్లు మనం మార్చుకోవచ్చా అంటే, ఎస్, మన అలవాట్లను మనం మార్చుకోవచ్చు. ఏదైనా ఒక అలవాటు మన జీవితంలో భాగం అవ్వాలన్నా, ఏదైనా ఒక నెగిటివ్ అలవాటు మన జీవితం నుంచి వెళ్ళాలన్నా
21 డేస్ కంటిన్యూస్గా కాన్షియస్నెస్గా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి అలవాట్లు అంటే మెడిటేషన్ కావచ్చు, మీరు విజువలైజేషన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, అఫర్మేషన్ కావచ్చు. సో ఇలాంటి అలవాట్లైనా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారా? అయితే మా 1 మంత్ ప్రాక్టీసెస్ మీకోసమే. అయితే ఆ 1 మంత్ ప్రాక్టీస్ కంటే ముందుగా మీరు డెమో క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు సార్ మీరు అడుగుతారు, అరే డెమో క్లాస్లో మీరు ఏం చెప్తారు అంటారు. అయితే డెమో క్లాస్లో మేము ఏం చెప్తాం అంటే బేసిక్స్ ఆఫ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్కి మీరు వెళ్ళబోయే ముందుగా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతారు చాలామంది, అసలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి, ఆ మైండ్ సెట్ కలిగి ఉండడం ద్వారా మనం ఏమేమి పొందొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పబడుతుంది. నిజం చెప్పాలంటే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్ సెట్ అండి. కేవలం చూడండి స్కిల్స్ అనేది అవసరమే, బట్ స్కిల్ కంటే కూడా మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. దాని కాబట్టి ఒక పర్సన్ రిచ్ కావాలన్నా, ఒక పర్సన్ పూర్గా ఉంటున్నాడంటే మాత్రం వారి యొక్క మైండ్ సెట్. ఇఫ్ యూర్ చూడండి ఇక్కడ రిచ్ పర్సన్ పూర్ పర్సన్ ఎవరు ఉండారండి యాక్చువల్ చెప్పాలంటే. కొంతమంది ఏమని చెప్తారంటే సార్ నాకు పావర్టీ సార్ నేను పూర్ అనుకుంటారు. ఇక్కడ పూర్ అనేది ఉండదండి, ఉండేది ఒకటి ఏంటి, రిచ్ మైండ్ సెట్ లేదా పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ వల్లనే అతను రిచ్ అవుతాడు, పూర్ మైండ్ సెట్ వలన అతను డౌన్ఫాల్ అవుతూ ఉంటాడు. ఇంకొకటి బ్లేమింగ్ ద అదర్స్ చేస్తుంటాడు. పూర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా నాకు అవకాశాలు లేదు అంటాడు. నువ్వు చూడండి 23 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు నువ్వు పూర్గా ఉంటే అతను ఏమీ చేయకపోవచ్చు, అతని చేతిలో ఏమీ ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే అతని ఎడ్యుకేషన్లోనే అతను ఉంటుంది. బట్ 25 సంవత్సరాల తర్వాత కూడా తను పూర్గా ఉంటున్నాడు అంటే మాత్రం తను చేసుకోవడం మిస్టేకే. మీరు చూడండి మన ధనవంతులు కావాలి అంటే మాత్రం ధనవంతులుగా మీరు ఏ రోజైతే ఆలోచించడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచే ధనవంతులుగా అవుతారు. మీరు పూర్గా పుట్టొచ్చు కాక అది వదిలేయండి, బట్ మనం పూర్గా మాత్రం వెళ్ళిపోతే మాత్రం ఈ లోకం నుంచి మాత్రం మన మిస్టేకే. కేవలం మనదే కదండి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక మిస్టేక్ చేసిన వాళ్ళమే లెక్క. సో వీటన్నిటి చెక్ పెడుతూ మరి ఎవ్రీ డే కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మీరు 1 మంత్ ప్రాక్టీస్కి అటెండ్ కావచ్చు. దానికంటే ముందుగా డెమో క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్రిస్టల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొంతమంది డైరెక్ట్గా కూడా మీరు 1 మంత్ ప్రాక్టీసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఎవరైతే నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి రిప్లై మెథడ్ మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో రిప్లై మెథడ్ అని టైప్ చేయండి. ఏంటండి రిప్లై మెథడ్, ఒక్కసారి రిప్లై మెథడ్ అంటే ఏంటో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏమిటి అంటే మీకు అనుకూలంగా జరిగిన సందర్భాలు ఉంటాయి, డేలో అనుకూలంగా జరగని సందర్భాలు ఉంటాయి. అనుకూలంగా జరిగినా జరగకపోయినా ఏ సందర్భమైనా కూడా మీ లైఫ్లో పడుకునే ముందు మాత్రం అనుకూలంగా జరిగినట్టే పడుకోమంటారు. ఎందుకంటే పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్రెషన్ కానీ డిసప్పాయింట్ అవి పడుకోకూడదు. ఎప్పుడు కూడా హ్యాపీగా జాయ్ఫుల్గా మీరు పడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు జాయ్ఫుల్గా పడుకుంటారో చూడండి ప్రశాంతంగా లేదా జాయ్ఫుల్గా మీరు పడుకుంటే మాత్రం మార్నింగ్ యాక్టివ్గా లేస్తారు. మీ ఎనర్జీ లెవెల్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. ఎవరి ఎనర్జీ లెవెల్ అయితే పీక్ లెవెల్లో ఉంటుందో వారు అబండెన్స్ ఆఫ్ మనీని ఆకర్షించుకుంటారు. అంటే వారి జీవితంలోకి దేనినైనా వారు ఆకర్షించుకునే శక్తి అనేది వారికి ఉంటుందండి. సో ఇలాంటి విషయాలు చాలా విషయాలు అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం 1 మంత్ ప్రాక్టీస్లో. దానికంటే ముందుగా మీరు డెమో క్లాస్కి అటెండ్ అవుతారని నేను అనుకుంటాను. సో అందరం కూడా డెమో క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.